జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. क्या हो जी, कौन है तुम? మేడం యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక అతను ఇక్కడ ఉండాలి, అతని కోసం వచ్చాను. రుకో, మాది హస్బెండ్ ఇంట్లో లేరు, ఇప్పుడే బయటికి పోయారు. అయినా మీకెవరు కావాలి? ఏం లేదు మేడం, యాక్చువల్గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ అడ్రస్ చెప్పి ఇక్కడికే రమ్మని చెప్పాడు, అందుకే వచ్చాను. ఆయన ఉన్నారా? సారీ, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు వెళ్ళొచ్చు. మేడం మేడం ఛే, ఇదేంటి వాడు షేర్ చేసిన లొకేషన్ ఇదే, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వాడు లేడు, కొందనా కనిపించడం లేదా. లోపల చూస్తే ఏదో దెన్లా అనిపిస్తుంది. కుందనా, ఎక్కడున్నావు కుందనా? ఒకవేళ దీని పక్కన ఇంకేదైనా బిల్డింగ్ ఉందా? తన అక్క ఎలాగో చచ్చింది, ఇక తండ్రితో ఉంటే ఎలాగో పెళ్ళవదని తన లవర్తో, అదే తన ప్రియుడితో లేచిపోయింది. అంతేలే, మీ వంశానికి అలవాటేగా తప్పులు చేయడం, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళని బాధ్యులు చేయడం. అక్కడికి ఎవరో కుర్రోడు వచ్చాడు, ఇద్దరు చాలా సేపు మాట్లాడుకున్నారు. తర్వాత అబ్బాయి బండికి కుందనమ్మ వెళ్ళిపోయింది. నాకు తెలిసిన ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. తను ఒక్కసారి కేస్ టేకప్ చేసింది అంటే అవతల ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఎలాంటి క్రిమినల్స్ ఉన్నా వదిలిపెట్టరు. ఎవరక్షరా? సూర్యకాంతం. అర్జెంటుగా ఫోన్ చేయి, ఒకసారి కలుద్దాము. అలాగే. అక్షర, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు, ఎలా ఉన్నావు? సూర్య, నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను.
నేను ఇక్కడ ఓకే వస్తున్నాను. సరే అక్షర వస్తుంది దినా. హాయ్ సూర్య, రండి. తిను మా వదిన పురందరి. సూర్య, నువ్వే ఎలాగైనా మా పెదనాన్న కూతురు కుందనని కాపాడాలి. ఏమైంది తనకి? కిడ్నాప్ చేయించారు. ఎవరు? స్వర్ణ ప్యాలెస్ ఎండి రుద్రమణి అండ్ చైర్పర్సన్ కాంచనమాల. వాట్? అంత పెద్దవాళ్ళు మీకుందరిని కిడ్నాప్ చేయడం ఏంటి? వాళ్ళకి గతంలో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇదే టైం చూసుకుని మా పెదనాన్న హాస్పిటల్లో ఉండగా కుందనని కిడ్నాప్ చేశారు. సాక్షులు ఏమైనా ఉన్నాయా? లేవు, కానీ ఖచ్చితంగా వాళ్లే చేశారు. చట్టానికి కావాల్సిందే అనుమానాలు కాదు అక్షర, ఆధారాలు. అవి లేకుండా అంత పెద్ద వాళ్ళని ఏమి చేయలేము. ప్లీజ్ సూర్య, ఫ్రెండ్గా అడుగుతున్నాను, నా చెల్లెల్ని కాపాడు. సూర్య వాళ్ళు నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించడమే కాకుండా ఎవరితోనో వెళ్లిపోయింది అంటున్నారు. తన ప్రియుడితో లేచిపోయింది. అక్కడికి ఎవరో కుర్రోడు వచ్చాడు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత అబ్బాయి బండికి కుందనం వెళ్ళిపోయింది. అక్షర, ఈ యూనిఫామ్ వేసుకున్నప్పుడే నిర్ణయించుకున్నాను. అన్యాయాన్ని ఎదిరిస్తానని, న్యాయాన్ని కాపాడతానని. అందులోనూ ఆడపిల్ల. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుందనని కాపాడతాను. నువ్వు ధైర్యంగా ఉండవు. కాంచనమాల ఇంటికి వెళ్దాం, పదండి. రావుదునా. మీరడిగితే చెప్పలేదని పోలీసులతో వచ్చారా? అక్షర పురంధరి, చెప్తా. ఆగండి ఇన్స్పెక్టర్. ఎందుకొచ్చారు? ఎంక్వైరీ చేయడానికి. ఎవరి ఇంటికొచ్చారో తెలిసే మాట్లాడుతున్నారా? తెలుసు. అడుగు లోపల పడితే చేతిలో లాఠీ, తల మీద టోపీ ఉండవు. ఇలాంటి వార్నింగ్లు చాలా చూశాను. నన్ను లోపలికి రానిస్తేనే మీరు లోపలికి వెళ్లకుండా ఉంటారు. ఆ అవసరం లేదు. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం, నమ్మకం ఉన్నాయి. రండి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.